సత్యదేవ్ నటించిన కృష్ణమ్మ మూవీ రివ్యూని ఇప్పుడు చూద్దాం. రివ్యూలోకి వెళ్ళే ముందు తెలుగు 24 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కృష్ణమ్మ మూవీలో నటీనటులు ఎవరంటే సత్యదేవ్, లక్ష్మణ్ మీసాల, కృష్ణ బురుగుల, అర్చన అయ్యర్, అతీరా రాజ్, రఘు కుంచే, నందగోపాల్, తారక్, సత్యం తదితరులు. సంగీతం కాలభైరవ, ఛాయాగ్రహణం సన్నీ కూరపాటి, నిర్మాత కృష్ణ కొమలపాటి, సమర్పణ కొరటాల శివ, రచనా దర్శకత్వం వివి గోపాలకృష్ణ. ఇక కథ ఏంటంటే, అనాథలైన భద్ర అంటే సత్యదేవ్, శివ కృష్ణబూరుగుల, కోటి లక్ష్మణ్ మీసాల చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. చిన్నతనంలోనే జైలు జీవితం గడిపిన శివ బయటకు వచ్చాక ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకొని జీవనం సాగిస్తుంటాడు. భద్ర, కోటి మాత్రం గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పొట్ట నింపుకుంటుంటారు. వీళ్ళంతా తమకంటూ ఓ కుటుంబం ఉండాలని ఆశపడతారు. ఆ క్రమంలోనే మీనా అంటే అతీరా రాజ్తో శివ ప్రేమలో పడతాడు. ఆమె భద్రకు రాఖీ కట్టడంతో తను ఆమెను సొంత చెల్లిగా చూడటం మొదలు పెడతాడు. ఆ తర్వాత స్మగ్లింగ్ వంటి తప్పుడు పనులు మానేసి ఆటో నడుపుతూ సొంత కాళ్లపై నిలబడే ప్రయత్నం చేస్తాడు భద్ర. అయితే ఓసారి మీనా తల్లి ఆపరేషన్కు 2 లక్షలు అవసరమైతే ఆ డబ్బు సంపాదించడం కోసం భద్ర, శివ, కోటి తప్పనిసరి పరిస్థితుల్లో గంజాయి స్మగ్లింగ్ చేయడానికి సిద్ధపడతారు. అలా వాళ్ళు పాడేరు నుంచి వైజాగ్కు గంజాయి తీసుకెళ్లే క్రమంలో పోలీసులకి దొరికిపోతారు. సరిగ్గా అప్పుడే వాళ్ళు అనుకోకుండా ఓ యువతి అత్యాచారం కేసులో ఇరుక్కుంటారు. మరి ఆ తర్వాత ఏమైంది? ఆ అత్యాచారానికి గురైన అమ్మాయి ఎవరు? ఈ కేసు ఏమిటనేది తెలియకుండానే దాన్ని భద్ర, కోటి, శివ తమపై వేసుకోవడానికి కారణమేంటి? కేసు గురించి తెలిసాక ఈ ముగ్గురు ఏం చేశారు? శివను పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తున్న మీనా ఏమైంది అన్నది సినిమాలో చూడాల్సిందే. ఇక సినిమా ఎలా సాగిందంటే, స్నేహంతో ముడిపడి ఉన్న ప్రతీకార కథ ఇది. బలమైన భావోద్వేగాలతో రారస్టిక్ కోణంలో సాగుతుంది. అయితే ఈ అసలు కథలోకి ప్రేక్షకులను తీసుకెళ్లడానికి దర్శకుడు చాలా సమయమే తీసుకున్నాడు. ఒక రకంగా ప్రథమార్థం అంతా సాగతీత వ్యవహారమే. అడవిలో జరిగే ఓ హత్యతో సత్యదేవ్ పాత్ర పరిచయం చేస్తూ కథను ఆరంభించిన తీరు ఆసక్తి రేకెత్తిస్తుంది. ఆ తర్వాత భద్ర, శివ, కోటిల గతాన్ని చూపిస్తూ నెమ్మదిగా సినిమాని ముందుకు నడిపించాడు దర్శకుడు. వీళ్ళ ముగ్గురి స్నేహం, మీనాతో శివ ప్రేమలో పడటం, మొదట్లో వీళ్ళు మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు, ఆఖరికి వాళ్ళంతా ఓ కుటుంబంలో కలిసిపోవటం అంతా రొటీన్ వ్యవహారంలా సాగుతుంది. మధ్యలో హీరోకి ఓ చిన్న లవ్ ట్రాక్ తగిలించే ప్రయత్నం చేశారు దర్శకుడు. కానీ అది ఏమాత్రం మెప్పించలేకపోయింది. విరామానికి ముందు భద్ర తన మిత్రులతో కలిసి గంజాయి స్మగ్లింగ్ సిద్ధమవటం, దాన్ని తీసుకొచ్చే క్రమంలో పోలీసులకు దొరికిపోవటం, అదే సమయంలో అనుకోకుండా ఓ అత్యాచారం కేసు తమపై వేసుకోవడంతో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ నుండి ద్వితీయార్థం అంతా సీరియస్ టోన్లా సాగిపోతుంది. అత్యాచారానికి గురైన యువతి ఎవరన్నది తెలిసాక భద్ర, కోటి, శివ పోలీసులపై తిరగబడే సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. పోలీసులు వాళ్ళని చిత్రహింసలకు గురి చేసి బలవంతంగా ఆ కేసుని ఒప్పించే సీక్వెన్స్ జై భీమ్ విచారణ చిత్రాల్ని గుర్తు చేస్తుంది. భద్ర, కోటి జైలు నుండి బయటకు వచ్చాక చేసే వరుస హత్యలు చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి. ముగింపు ఊహలకు తగ్గట్టే ఉన్న పతాక సన్నివేశాలు భావోద్వేగభరితంగా ఉంటాయి. భద్ర పాత్రలో సత్యదేవ్ చక్కగా ఒదిగిపోయారు. ఆయన ఈ సినిమాతో తనలోని ఇంటెన్స్ నటన ప్రేక్షకుల్ని మరోసారి రుచి చూపించారు. ముఖ్యంగా ద్వితీయార్థంలో తన మిత్రుడు చనిపోయినప్పుడు సత్యదేవ్ కళ్ళల్లో పలికించే భావోద్వేగాలు కట్టిపడేస్తాయి. అలాగే ముగింపులోనూ ఉద్వేగభరితమైన నటనతో అందరి మనసుల్ని హత్తుకుంటారు. ఆయన మిత్రులుగా కోటి, శివ పాత్రల్లో లక్ష్మణ్, కృష్ణలు సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. ఈ మూవీ భావోద్వేగాల చిత్రం. ఖచ్చితంగా చూడవచ్చు, ఎంజాయ్ చేయవచ్చు. ఈ చిత్రానికి మేమిచ్చే రివ్యూ పాయింట్స్ 3/5. ఇది ఈనాటి మూవీ రివ్యూ. మరో మూవీ రివ్యూలో కలుద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం తెలుగు 24 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.